గురు శిష్యులు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు శిష్యుడు గురువు దగ్గర కొన్ని సంవత్సరాల నుండి పెయింటింగ్ నేర్చుకుంటాడు. పెయింటింగ్ నేర్చిన తర్వాత తన ప్రతిభను తన టాలెంట్ను సానపట్టాలని గురువుగారు శిష్యునికి ఏం చెప్తారంటే, అరే శిష్య, నీ నచ్చిన ఒక పెయింటింగ్ వేసి దాన్ని ఎక్స్ రోడ్ అంటే 4 రోడ్లు కలిసే చోట ఆ పెయింటింగ్ పెట్టి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకో అని చెప్తాడు. అప్పుడు శిష్యుడు ఒక 10-15 రోజులు కష్టపడి ఒక మంచి పెయింటింగ్ వేసి ఆ యొక్క ఎక్స్ రోడ్ అంటే 4 రోడ్లు కలిసే చోట పెట్టి అక్కడ ఒక వైట్ నోట్స్ పెడతాడు. ఇది నేను మొదటిసారి వేసినటువంటి పెయింటింగ్, చాలా కష్టపడి వేశాను. ఈ పెయింటింగ్ మీకు నచ్చవచ్చు అనుకుంటున్నాను. అయితే ఈ పెయింటింగ్లో ఏదైనా లోపాలు ఉండొచ్చు, కాబట్టి మీకేమైనా లోపాలు అనిపిస్తే అక్కడ ఈ పెన్ను తీసుకొని ఇంటి గుర్తు పెట్టమని అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ రాసి పెట్టి వెళ్ళిపోతాడు. అట్లా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఆ పెయింటింగ్ చూస్తాడు. చూస్తే ఆ పెయింటింగ్ మీద మొత్తము ఇంటి గుర్తులే కనిపిస్తాయి. అబ్బా, నేను ఎంత కష్టపడి చేసిన పెయింటింగ్ ఒక్కరికి నచ్చలేదా? అందరు ఇంటి గుర్తు పెట్టారు. ఓకే, ఏనన్నా ఒక ఇంత లోపం పొరపాటు ఉండొచ్చు, కానీ పెయింటింగ్ నిలువెల్లా పూర్తి ఇంటి గుర్తులే కనిపిస్తున్నాయంటే చూసిన వారిళ్లకు ప్రతి ఒక్కరికి నా పెయింటింగ్ నచ్చలేదు అంటే నేను ఇక పనికిరాను. ఇన్ని రోజులు శ్రమపడి కష్టపడి గురువు దగ్గర విద్య నేర్చుకుంటే ఈరోజు నా ప్రతిభ మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిందని చాలా కష్టపడి వేసిన పెయింట్ అని బాధపడుతూ వేదన పడుతూ కలత చెందుతూ ఏడ్చుకుంటూ తన లోపల కుమిలిపోతూ గురువు దగ్గరికి వెళ్తాడు. ఏమైంది శిష్య, వేదనతో ఉన్నామంటే, గురువుగారు నువ్వు చెప్పినట్టే పెయింటింగ్ వేసి ఎక్స్ రోడ్ అంటే 4 రోడ్ల మధ్యలో ఆ పెయింటింగ్ పెట్టి ఒక నోట్స్ పెట్టాను, ఒక పెన్ను పెట్టాను. ఎక్కడ తప్పు ఉంటే నా పెయింటింగ్లో ఇంటి గుర్తు పెట్టమన్నాను. అందరూ పెయింటింగ్ మొత్తం ఇంటి గుర్తు పెట్టాను. ఇంక నేను దీనికి పనికిరాను గురువు అని అంటాడు. అప్పుడు శిష్యుడు చెప్తాడు, శిష్యుడు అంటే ఇప్పుడు గురువు అంటాడు, ఏమంటా అంటే, శిష్య నువ్వేం బాధపడ అవసరం లేదు. ఎలాగైతే నువ్వు పెయింటింగ్ వేశావో అదే పెయింటింగ్ అదే విధంగా మళ్ళీ వేసి ఎక్కడైతే నువ్వు 4 రోడ్ల మధ్యలో ఆ ఎక్స్ రోడ్లో పెట్టావో అలాగనే అక్కడ పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే కలరు బ్రష్ అక్కడ పెట్టి ఈ పెయింటింగ్ నేను చాలా రోజుల నుంచి కష్టపడి వేసిన పెయింటింగ్ ఇది. నేను వేసిన మొదటి పెయింటింగు. ఏమైనా లోపాలు ఉండొచ్చు, ఏమైనా లోపాలుంటే ఈ బ్రష్ తీసుకొని దాన్ని సరిచేయండి అని రాసి పెట్టినారంట. అలాగనే మళ్ళీ అలాంటి పెయింట్ వేసి అక్కడ పెట్టి కలర్ పెట్టి బ్రష్ పెట్టి వస్తాడు. పెట్టి ఇక్కడ మీకు ఎక్కడైతే నా పెయింటింగ్లో లోపాలు ఉన్నావో అక్కడ మీరు సరిచేయండి అని రాసి వచ్చేస్తాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వెళ్ళి చూస్తే ఆ పెయింటింగ్ అలాగనే ఉంటుంది, బ్రష్ అలాగనే ఉంటుంది, కలర్ అలానే ఉంటుంది. ఎవరు ముట్టుకోరు, ఎవరు దాన్ని సరిచేయరు. అప్పుడు దాన్ని తీసుకొని గురువు దగ్గరికి వెళ్తారు. గురువుగారు ఫస్ట్ టైం ఏమో అట్లా అయింది, మీరు చెప్పిన తర్వాత ఎట్లా అయింది, ఏంది ఇది అని అడిగితే, అరే ఏం లేదా శిష్య, ఎప్పుడైతే నువ్వు అప్పుడు ఫస్ట్ పెయింటింగ్ పెట్టి ఎక్కడైతే లోపాలు ఉండవో దాన్ని సరిచేవన్నప్పుడు అందరూ దాన్ని వ్యతిరేకించి ఇంటి గుర్తు పెట్టారు. తర్వాత నువ్వు రెండో సవడంగా పెయింటింగ్ వేసి అక్కడ బ్రష్ కలర్ పెట్టి ఎక్కడైతే దాని లోపాలు ఉన్నావో దాన్ని నువ్వు సరిచేయమన్నావు, ఎవరు దాన్ని సరిచేయలేకపోయారు అని చెప్తాడు. అప్పుడు శిష్యుడు అడతాడు గురువుడు, దీని నీతి ఏంది గురువుగారు అంటే, అరే శిష్య, ఈ ప్రపంచంలో మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపడము చాలా సులువు, కానీ దాన్ని సరిచేయడము ఎంతో కష్టం అన్నాడు. అప్పుడు గురువుగారు నువ్వు చెప్పింది చాలా యథార్థం అని అప్పుడు గురువుగారు శిష్యులు ఇద్దరు కలుసుకుంటూ నడుచుకుంటూ మాటపెట్టు వెళ్తారు. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి పోలవరం ముచ్చట్లో కథ. మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా. ఇట్లు మీ పోలే.